టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఇవాళ సిఐడి విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఆమె సిఐడి విచారణకు హాజరవుతారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం జరిగిన లావాదేవీలపై సిఐడి అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే విచారణకు రావాల్సిందిగా మంచు లక్ష్మికి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, లావాదేవీల వివరాలతో విచారణకు మంచు లక్ష్మి హాజరయ్యే అవకాశం ఉంది. వాటి ఆధారంగా సిఐడి అధికారులు ఆమెను ప్రశ్నించే ఛాన్స్ ఉంది. మంచు లక్ష్మి స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ కేసులో మంచు లక్ష్మి 2025 ఆగస్టులో ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటి మంచు లక్ష్మిని ఏలు 247 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయడంపై ఈడీ ప్రశ్నించింది. గత 3 ఏళ్ల బ్యాంకు లావాదేవీల ఆధారంగా విచారణ చేసింది. ఆమె చెప్పిన వివరాలతో దాదాపు 3 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మంచు లక్ష్మి ప్రమోట్ చేసిన యాప్ కు అనుమతులు ఉన్నాయా అనే కోణంలో విచారించారు. బెట్టింగ్ యాప్ నుంచి మంచు లక్ష్మి బ్యాంక్ అకౌంట్లలోకి జరిగిన లావాదేవీల గురించి ఆరా తీశారు. బెట్టింగ్ యాప్లను సినీ, టీవీ ఇండస్ట్రీకి చెందిన 25 మంది సెలబ్రిటీలు ప్రచారం చేసినట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు 22 మంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది సిట్. టాలీవుడ్ హీరోలైన దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, అనన్య నాగల్తో పాటు యాంకర్లు విష్ణు, శ్యామల, హర్షసాయి, టేస్టీ తేజతో పాటు మరికొంతమంది వాంగ్మూలాలను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. మంచు లక్ష్మి, రీతు చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాల్సి ఉందని తెలిపింది సిట్. వీరితో రీతు చౌదరి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉండగా సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నాడు. మంచు లక్ష్మి ఇవాళ ప్రశ్నించనున్నారు అధికారులు. ఇప్పటి వరకు స్టేట్మెంట్లు ఇచ్చిన వారిని బెట్టింగ్ యాప్ల ప్రమోట్ గురించి క్షుణ్ణంగా ఆరా తీశారు సిట్ అధికారులు. బెట్టింగ్ యాప్లను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది, అందుకు గల కారణాలను స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ ద్వారా పారితోషికాలు ఎంత తీసుకున్నారు, కేవలం పారితోషికమే తీసుకున్నారా లేదా మరేదైనా ఇతర అవసరాలు కూడా ఉన్నాయా అని ఆరా తీశారు. తాము జరిపిన లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను సిట్ అధికారులకు సమర్పించారు పలువురు సెలబ్రిటీలు.